బైబిల్ భాష్యానికి స్వాగతం. ధైర్యం అంటే సాహసం, తెగువ అని కూడా అర్థం. ధైర్యం మరియు శౌర్యం ఇవి రెండూ కూడా భయాన్ని లేదా ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యానికి సంబంధించినవి. కానీ ఇవి ఏనాడు కూడా ఘర్షణాత్మకమైనటివి తప్పనిసరిగా ఉండటాన్ని ఇది సూచించదు. ధైర్యం అంటే క్లిష్ట పరిస్థితులలో మానవుడు తట్టుకొని నిలబడటానికి లేదా భయాన్ని, బాధను, ప్రమాదాన్ని, అనిశ్చితమైనటువంటి పరిస్థితులను, బెదిరింపులను, ప్రతికూలతను ఎదుర్కోవడానికి మానసిక లేదా నైతిక బలాన్ని సమకూర్చుకొని నిలబడటమే ధైర్యం. ఇది అంతర్గతమైనటువంటి ఘర్షణను సూచించదు, కానీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగు చర్యలను తీసుకొని ప్రశాంతతను కొనసాగించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ధైర్యం. ధైర్యం అనేది కొన్ని పరిస్థితులలో వీరత్వం, మరికొన్ని పరిస్థితులలో స్థితిస్థాపకత, మరికొన్ని పరిస్థితులలో సమన్వయం యొక్క చర్యలను వ్యక్తపరుస్తుంది. ఇది తరచుగా సమగ్రత యొక్క భావాన్ని కలిగి ఉంటుంది. ఇది తరచుగా భయంతో సంబంధము లేకుండా, నైతికతను విడిచిపెట్టకుండా జీవితాన్ని కొనసాగింప చేయడానికి సూచనగా ఉంటుంది. ధైర్యం అంటే ఎవరు నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నానని నీకు నువ్వే చెప్పుకోవడమే అసలైన సిసలైన ధైర్యం. నిన్ను భారం అనుకునేటువంటి బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే మేలు. ఉరుకుల పరుగుల మధ్యలో ఉన్న జీవితములో నీలో నువ్వే అదృశ్యమైపోతావు. ఒక్కసారి ఆగి చూడు మిత్రమా, నీకు నువ్వే క్రొత్తగా తారసపడతావు. రేపు ఏమవుతుందో అనే భయం మాను. ఇలా ఆలోచిస్తే గడిచినటువంటి క్షణాలు ముమ్మాటికి తిరిగి రావు. ఊహిస్తే రాబోయే క్షణాలు అస్సలు మారవు మిత్రమా. ఆ ఆలోచనలతో నీవు ఏనాడు ముందుకు సాగలేవు. అందుకే ఆలోచనలతో కుస్తీ వదిలి, ఊహలతో దోస్తీ మాని, ఆచరణతో ఒక్క అడుగు ముందుకు వెయ్యు. అడుగు అడుగు కలిసి నీ గమనం మొదలవుతుంది. నీ గమ్యానికి నీవు చేరువవుతావు. యెహోషువ గ్రంథంలో దేవుడు ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు.